పకోడీ కోసం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం అండి. అందుకోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నాను. అందులో 2 పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకున్నా. పావు టీ స్పూన్ ఉప్పు, కారం పావు టీ స్పూన్ అండి, ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మెత్తగా పిసుక్కుందాం. కొంచెం కూడా వాటర్ వేయకుండా నేను ఇలా మెత్తగా పిసుక్కున్నానండి. చూడండి, ఉల్లిపాయలో ఉప్పు వేస్తే నీరు దిగిద్ది. ఈ నీరు చాలండి. ఇప్పుడు మనం ఇందులోనే బియ్యం పిండి వేసుకుందాం. ఓ 2 టేబుల్ స్పూను, అలాగే శనగపిండి కూడా వేసుకున్నాం అండి. శనగపిండి కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. కడాయిలో ఆయిల్ పెట్టుకున్నామండి. నూనె వేడి చేసుకోవాలి పకోడీలు వేసుకోవడానికి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేసుకుందాం. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కాచిన ఆయిల్ అండి ఇది. ఇప్పుడు స్పూన్తో తీసుకుని పకోడీలు వేసుకోండి. వేడి వేడి పకోడీస్. అదేంటో తెలియదు కానీ వేసేటప్పుడే 4-5 లాగిచ్చేసానండి. 4-5 అంత టేస్టీగా వచ్చినాయి పకోడీలు. 2 పచ్చిమిరపకాయలు వేసేద్దామండి. ఇంట్లోనే కరివేపాకు. అంతేనండి, వేడి వేడి పకోడీలు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.